ముందుగా వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనే పేరు వినగానే మనకొకలాంటి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. పాటలు, హంగు, హర్బాటాలు, మండపాలు ఇలా ఎన్నెన్నో ఉంటాయి. దాదాపుగా యూత్ అందరూ కూడా మండపాల దగ్గరే డాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ, మిత్రులందరిని పిలుస్తూ ఎంతో వైభవంగా, అంగరంగ ఉంటూ ఉంటుంది. అయితే వినాయక చవితి అనగానే దాన్ని మనం సంప్రదాయంగా జరుపుకున్న పండగ అని అంటూ ఉంటాం. అది నిజమా? లేదంటే చరిత్రకు సంబంధించి దీనికేమైనా ప్రత్యేకమైన విశేషం ఉందా? అదేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. నిజానికి చరిత్రలోకి వెళ్లి చూసుకున్నట్లయితే 1892లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు అప్పటికే స్వాతంత్రానికి సంబంధించి ఎన్నో ఆలోచనలు ఎందరి మెదడుల్లోనో తిరుగుతూ ఉన్నాయి. నిజానికి అప్పటికే బ్రిటిషర్స్ మన దేశాన్ని ఆక్రమించి బానిస సంఖ్యలో అప్పటికే బిగుసుకున్నాయి. అయితే ఎక్కడైనా గానీ మన వాళ్ళు కలిసి మాట్లాడుకుందామంటే ఎక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తారో, లేదంటే వాళ్ళని జైల్లో పెడతారో, లేదంటే చంపేస్తారో అన్న భయాలు అప్పటికే అందరి మెదళ్లలో ఉన్నాయి. అయితే ప్రతిరోజు మనం ఇంట్లలో పూజలు చేసుకుంటూ ఉంటాం. అయితే ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ గారు ఆయన ఎలా ఆలోచించారంటే అప్పటికే దేశానికి సంబంధించి చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ, చర్చిస్తూ ఉన్నప్పుడు తన తోటివారు అరవిందో ఘోష్ కావచ్చు, లేదంటే బిపిన్ చంద్రపాల్ గారు, లాలా లజపత్ రాయ్ గారు వీళ్ళందరితో కూడా వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో కూడా ఆయన ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండేవారు. అయితే ఆయనకొచ్చిన ఆలోచన ఏంటంటే ఎలాగైనా గానీ భారతీయులందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలి. అయితే ఏం చేయాలి? ఆలోచిస్తా ఉన్నారు. నిజానికి అందరిని పిలిచి మనం ఒక భారతదేశం లేదంటే ఈ స్వాతంత్రానికి సంబంధించి మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు అందరొస్తారా? కొంతమంది భయపడతారు. కొంతమంది రావాలనుకున్నా గానీ ఎక్కడో ఒక దగ్గర కాసింత భయమైనా ఉండి ఉంటుంది. ఆ భయం వల్ల అందరూ ఒక దగ్గరికి రాలేకపోతున్నారు. సో, ఈయనకు తట్టిన ఆలోచన ఏంటంటే వినాయక చవితి. వినాయక చవితిని మనం ఇళ్లల్లో జరుపుకునేవాళ్ళు మొదట్లో. అంటే పురాణ ఇతిహాసాల ప్రకారంగా వినాయక చవితి అన్న పండగ ఉన్నప్పటికీ కానీ, ఆ పండగని కేవలం ఇంటికే పరిమితం చేసుకుంటూ, ఎవరిది వాళ్ళు చేసుకుంటూ నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. అయితే నిజానికి వినాయకుడి టాపిక్ వచ్చింది కాబట్టి, వినాయకుడికి సంబంధించి ముందుగా మనకు ప్రచారంలో ఉన్న కథ శివుడొచ్చి ఎప్పుడైతే పార్వతీదేవి తను స్నానానికి వెళ్తుందో, అప్పుడు కాపలా పెట్టిన తన కొడుకుని కొడుకైన వినాయకుడు, వినాయకుడు అనే పేరు అప్పటికి లేదు. ఆ తర్వాత వినాయకుడు అనే పేరొచ్చింది. అయితే శివుడు ఎప్పుడైతే ఆయన కైలాసానికొచ్చి తన ఇంటికి తాను వెళ్దాం అనుకుంటాడో, అప్పుడు తను అడ్డుపడతాడనమాట వినాయకుడు. అడ్డుపడినప్పుడు ఆయనకు ఆయన ఎంత భోలాశంకరుడో అంతే ముక్కోపి కూడా. అంతే కోపం వస్తుంటుంది. ఆయన వెంటనే వినాయకుడి తలని ఖండించడం, తర్వాత ఏనుగు తలని తీసుకొచ్చి పెట్టడం ఇదంతా కూడా మనకు బాగా తెలిసిన కథ, ప్రచారంలో ఉన్న కథ. ఇదే కాకుండా వినాయకుడి తల పెట్టడానికి గల ఆహ్, ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. అయితే వినాయకుడికి సంబంధించి 108 పేర్లు, ప్రతి పేరుకి సంబంధించి ఏకదంతుడని, విఘ్నేశ్వరుడని, లంబోదరుడని ఇలాంటివి చాలా పేర్లున్నాయి. ప్రతి పేరుకి కూడా ఒక్కొక్క కథ ఉంది. ఆ కథల గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. అయితే ఈ కథ ఏదైతే ఉందో ఇక్కడ ఈ కథ ప్రచారంలో ఉన్నప్పటికి గానీ నిజానికి ఇవన్నీ కూడా కేవలం ఇళ్లల్లో మన పెద్దవాళ్ళు మనతో చర్చించుకోవడం వాటికి అక్కడికే సరిపోయాయి. కానీ ఈయన తన ఆలోచన ద్వారా ఎలాగైనా గానీ ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని వినాయక చవితిని సామూహికంగా జరుపుకునే పండగగా ఆయన లక్ష్మీ రోడ్, పూణేలో లక్ష్మీ రోడ్ 1892లో వినాయకుడి ప్రతిమను అక్కడ ప్రతిష్ఠించి అక్కడ పండగ నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ పండగ రీజన్‌తో ఆయన తన ఆలోచనల్ని వాళ్ళతో పంచుకోవడం, వాళ్ళు వీళ్ళతో పంచుకోవడం, అలా ఈ స్వాతంత్రానికి సంబంధించిన కాంక్ష కూడా ఇక్కడ రూపుదాల్చిందని చెప్పొచ్చు. అయితే నిజంగా ఈ పండగ చేసుకుంటున్నప్పుడు చాలా వరకు అంటే ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఎక్కడైనా యంగ్‌స్టర్స్ ఎప్పుడూ ఉంటారు. అయితే ఈ పండగ చేసుకుంటున్నప్పుడు ఒక వీధిలో లేదంటే ఒక ఊర్లో ఎక్కడైనా గానీ ఒకటి కాదు, 2 కాదు ఎన్నో ప్రతిమలుంటాయి. ప్రతి ప్రతిమకు కూడా ఒకలాంటి రూపము లేదంటే ఇతిహాసిక రూపాలకు సంబంధించి ఇప్పుడైతే చూసుకుంటే మనం సినిమా స్టార్స్‌కి సంబంధించిన రూపాల్ని కూడా తీసుకొస్తున్నాము. అంటే మోడర్న్ వరల్డ్‌కి సంబంధించి అంటే ఏఐ ఎలాగైతే వచ్చి ఇప్పుడు మానవ మేధస్సుని ఎలాగైతే ఆక్రమించిందో అలా ప్రతి కథ లేదంటే సామాజికంగా ఉన్నటువంటి జీవితం అంతా కూడా వినాయకుడు కావచ్చు, లేదంటే దసరా అప్పుడు కావచ్చు, ప్రతిసారి ప్రతి దాని మీద ఎఫెక్ట్ పడుతూనే ఉంది. అయితే ఈ పండుగలు చేసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ పండుగలు చేస్తున్నప్పుడు ఎంత భక్తితో చేస్తున్నాము? నిజానికి ఇదొక హిందూ పండుగ అయ్యుండొచ్చు కానీ, కులము, మతము లాంటివేవి కూడా దాదాపుగా మన భారతదేశంలో ముఖ్యంగా హిందూ, ముస్లిం లాంటి ఇలా అంటే డిఫరెన్షియేట్ చేస్తే చాలా ఉన్నాయి కానీ, నిజానికి అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే పండగ. ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. వాళ్ళ ఆలోచనలు పంచుకుంటూ ఉంటారు. ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? అండ్ చందాల విషయం కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. లేదంటే దేవుడి దగ్గర ప్రసాదానికి సంబంధించి చేసి పంపించడం ఇవన్నీ కూడా మన సెక్యులరిజాన్ని భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజాన్ని ఎప్పుడు మనకి ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాయి.
అయితే ఈ పండగ చేసేప్పుడు అప్పటిదాకా మనం ఫోన్స్‌కి అడిక్ట్ అయిపోయి ఉంటాము. లేదంటే ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, టీవీ కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకు కావచ్చు. ఇవన్నీ కూడా దాదాపుగా అడిక్ట్ అయిపోయాము. అండ్ నిజానికి అవి లేకపోతే బతకలేమేమో అన్న పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ ఈ పండగ అనగానే ఖచ్చితంగా అవునన్నా, కాదన్నా, నమ్మినా, నమ్మకపోయినా ప్రతి ఒక్కరు కూడా అట్‌లీస్ట్ ఒక్కరోజైనా లేదంటే అర్ధగంటైనా గాని దేవుడి ముందుండాలి, మాట్లాడుకోవాలి. లేదంటే అక్కడ వచ్చిన పూజారి గారు చెప్పే కథలు వినాలి, వ్రత కథ వినాలి. ఎందుకంటే నిజానికి మనకు తెలిసింది కేవలం వినాయకుడి కథ ఇది మాత్రమే. వినాయకుడికి సంబంధించి 108 పేర్లున్నాయంటే 108 పేర్లకి సంబంధించి ప్రతి పేరుకి ఒక కథ ఉంటుందండి. మనకు తెలిసిన కథేంటి? ఏకదంతుడు అనగానే అక్కడికి మనకు చాలా కథలు ప్రచారంలో ఉన్నప్పుడు కానీ మనకు బాగా తెలిసిన కథ ఎలుక మీద ఆయన వెళ్తున్నప్పుడు అక్కడ పడిపోయి ఆయన పన్ను విరిగిపోవడం, చంద్రుడు నవ్వడం ఇదంతా మనకు బాగా తెలిసిన కథ. ఇదే కాకుండా నిజానికి ఆయన ఎప్పుడైతే అంటే వినాయకుడు ఎప్పుడైతే తన తండ్రి అయిన శివుడు ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటారో అప్పుడు మన పరశురాముడు వస్తారనమాట. ఆయన వచ్చినప్పుడు నాన్న ధ్యానంలో ఉన్నారు నేను వెళ్ళనివ్వనని ఆయన ఆపినప్పుడు నిజానికి పరశురాముడి దగ్గర ఉన్నటువంటి గొడ్డలి ఏదైతే ఉందో అది శివుడిచ్చిన గిఫ్టే. సో, శివుడిచ్చిన గిఫ్ట్ అని తెలిసి ఇక్కడ మన వినాయకుడు అంటే తను నిజానికి పోరాటం చేసి ఆయన్ని ఆపొచ్చు, తనకున్న శక్తుల ద్వారా ఆయన్ని ఇది జేయొచ్చు. కానీ తండ్రి ఇచ్చిన ఒక గొడ్డలి ఏదైతే ఉందో దానికి తను తిరగబడలేదనమాట. కానివ్వండి అన్నట్లు అక్కడే నిలబడడంతో పరశురాముడు వెంటనే తను గొడ్డలి ఆయన మీద విసురుతాడు. అలా విసరడంతో ఆయన ఒక పన్ను విరిగిపోతుంది. ఇదొక కథ. ఈ కథే కాకుండా ఇంకో కథ గూడా ఉంది. మనకిప్పుడు మహాభారతం అన్న పేరు అట్‌లీస్ట్ ఆ కథ ఏంటని తెలియకపోవచ్చు కానీ, మహాభారతం అందరికి తెలిసిన విషయమే. మహాభారతం ఆ యుద్ధం కావచ్చు, ఆ రక్తపాతం అందరికి తెలిసిన విషయమే. అండ్ ఎన్నో విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పటికి కూడా మన పెద్దలు, అమ్మమ్మలు, తాతయ్యలు కావచ్చు, లేదంటే ముఖ్యంగా టీచర్స్ కావచ్చు, లేదంటే పుస్తకాలు చదివే వాళ్ళు ఎవరైనా గానీ, పవిత్ర గ్రంథంగా చదువుకుంటూనే ఉంటారు. అయితే ఈ మహాభారతం ఎవరు రాశారు? మనం ఫోటోలు చూస్తుంటాం. వ్యాసం మహాముని అక్కడుంటారు. ఆయన పక్కన వినాయకుడుంటారు. ఏదో రాస్తుంటారు. అయితే ఇదంతా ఏంటి అనేది చాలా సార్లు చాలా విద్యార్థులకు కావచ్చు, పిల్లలకి కానీ చాలా అనుమానాలొస్తుంటాయి. అయితే ఒకరోజు ఎప్పుడైతే వ్యాస మహాముని తనకు తెలిసిన ఈ కథ లేదంటే తను ఊహించిన ఈ కథ, తన కథని ఫ్యూచర్‌లో జరగబోయే ఆ కథని ముందుగానే ఆయన ఊహించి ఈ కథని రాయాలనుకున్నప్పుడు బ్రహ్మగారు మన వినాయకుడైతే బావుంటుందని చెప్పేసి ఆయన తన సజెషన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇంకా వినాయకుడు వెంటనే తలుచుకోగానే ప్రత్యక్షమవుతారు. నేనిలా కథ రాద్దాం కథ ఉంది నా దగ్గర రాయాలి. రాయాలి మరి ఎలా ఏంటి అని అనుకున్నప్పుడు వినాయకుడు సరే నేను రాస్తాను. కానీ మీరు ఆపుకోకుండా కథని చాలా డీటెయిల్‌గా చెప్పాలి అని చెప్పేసంటే ఈయన కూడా అంటారనమాట. సరే నేనైతే నా కథని నేను చెప్తాను. మరి మీరు ఖచ్చితంగా ఈ కథని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని రాయాలి అని అంటారు. సరే రాద్దామని జెప్పేసి ఆయన కథ చెప్పడం మొదలుపెడతారు. ఈయన రాయడం మొదలుపెడతారు. అలా అప్పట్లో మనకి దాదాపుగా ఈకల్లో సిరాలో ముంచి రాయడం ఉండేది. ఇప్పుడంటే మనకు పెన్సొచ్చాయి. చాలా రకాల పెన్సొచ్చాయి. ఈ స్టైల్స్ అన్నీ మనం ఫాలో అవుతున్నాం కానీ, స్టైల్ చూపించుకోవడానికి కూడా పెన్స్‌ని వాడుతున్నాం. కానీ ఆ టైంలో కేవలం ఈకల్ని సిరాలో ముంచి రాయడం ఉండేది. సో, ఆయన ఈ సిరాలో ముంచి రాస్తూ ఉన్నప్పుడు విరిగిపోవడం అంటే ఆ కలం ఏదైతే ఉందో అది విరిగిపోవడం కావచ్చు, లేదంటే పదును తగ్గిపోవడం ఇదంతా జరుగుతుంది. ఈ జరుగుతున్న క్రమంలో ఎలాగైనా గాని అంటే తను ఒప్పుకున్నారు గదా! ప్రామిస్ చేశారు. మనం చాలా ప్రామిస్‌లు చేస్తూ ఉంటాము. ఆ ప్రామిస్‌లన్నీ ఎంతవరకు నిలబడతాయి, వాటి మీద ఎంతవరకు మనం స్టిక్ అయి ఉంటామనేది చాలా అరుదైన విషయంగా భావించొచ్చు ఈ కాలంలో ముఖ్యంగా. కానీ వినాయకుడు ఎప్పుడైతే తను ఖచ్చితంగా నేనిది కంప్లీట్ చేస్తాను. ఇది నా హోంవర్క్ నేను కంప్లీట్ చేస్తాను. మన భాషలో మాట్లాడుకోవాలంటే హోంవర్క్. నేను కంప్లీట్ చేస్తాను అని ఆయన అన్నప్పుడు సో, కలం మాటి మాటికి విరిగిపోతుంది. పదును తగ్గిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక తన పన్నుని విరిచి, దాన్ని సిరాలో ముంచి అలా రాయడం మొదలుపెడతారనమాట. అలా మొదలుపెట్టి 3 సంవత్సరాల్లో ఈ భారతాన్ని పూర్తి చేస్తారు. ఇలా ఏకదంతానికి సంబంధించి కథ. ఇలా చాలా కథలున్నాయి. సో, ఈ కథలన్నీ కూడా ఉన్నప్పటికీ, ఈ కథలన్నీ మనకు చెప్పేవాళ్ళు ఉండకపోవడం, లేదంటే మనకు వీటికి సంబంధించిన విషయాలంటే ముఖ్యంగా పుస్తకాల్లో ఉంటే మన పుస్తకాలు కూడా చదువుతూ ఉండాలి. లేదంటే మన పెద్దవాళ్ళతో కాస్త సమయం కేటాయిస్తే దాదాపుగా ఇలాంటి పండగలు ఎందుకు జరుపుకుంటున్నాము? ఈ పండగల విశిష్టత ఏంటి? పండగలు అనేవి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? పండగలనేవి ఇంట్రొడ్యూస్ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం మనం ఎక్కడెక్కడో ఉంటాం. ఇప్పుడు జమానాలో చూసుకున్నట్లయితే అమ్మ ఒక దగ్గర, నాన్న ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర.
పండగ అనగానే అందరూ ఒక దగ్గర కలుస్తారు. ఒక దగ్గర కలిసినప్పుడు వాళ్ళ సుఖదుఖాల్ని పంచుకుంటారు. వాళ్ళ ఆలోచనల్ని పంచుకుంటారు. ఈ మంచి చెడులను పంచుకుంటారు. ఒకరినొకరు చూసి ఆనందపడతారు. సో, ఇదంతా ఉంటుంది గదా! ఈ కాజ్ వల్ల పండుగని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఈ వినాయక చవితి అనగానే ఇంక అందరూ ఒక దగ్గరికి రావడం, ఈ కథల గురించి తెలుసుకోవడము అండ్ ముఖ్యంగా సంస్కృతి, సంప్రదాయాలని అంటాం కదా! ఇవన్నీ కూడా అంటే దేవుడి గురించి తెలుసుకోవడం అని అనుకుంటాం కానీ, మన గురించి మనం తెలుసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే మన రిలీజియన్ ఉందో లేదంటే మన చుట్టూ ఉన్న వాళ్ళున్నారో, వాళ్ళలో ఉన్నటువంటి సెక్యులరిజం గావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్నీ కూడా ఒక పండగ చేస్తున్నప్పుడు, అందరూ ఒక దగ్గర కలిసినప్పుడు, ఆ ఆలోచనలు పంచుకుంటూ, ఈ ఆహ్, అందరూ ఒక దగ్గరికి రావడం చేత మనం చాలా విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాము. మనకు తెలిసిన కాసింత ఇన్ఫర్మేషన్. నేను చెప్పింది చాలా కొద్ది ఇన్ఫర్మేషన్ మాత్రమే. నిజానికి ఇలాంటి చాలా విషయాలున్నాయి. మనకు తెలుసని అనుకుంటున్న చాలా పండగకు సంబంధించి ఇదొక్కటే కాదు. చాలా ఉన్నాయి. అండ్ స్వాతంత్రానికి సంబంధించి అంటే ఒక పండగ వెనకాల స్వాతంత్ర కాంక్ష ఉన్నదన్న విషయం మనము అంటే సోషల్ చదవడమో, లేదంటే సైన్స్ చదవడం, లేదంటే మరీ గూగుల్‌లో చూడడమో, లేదంటే ఇంకా హిస్టరీ బుక్స్‌కి వెళ్తే కానీ తెలియని విషయాలు. సో, నిజానికి ఈ విషయాల్ని ఎంతవరకు మనం తెలుసుకుంటూ ఉన్నాం, వీటి గురించి ఎంతవరకు పంచుకుంటున్నాం. ఎందుకంటే స్వాతంత్రం అనేది కేవలం ఒకరిద్దరు చేయడం వల్ల వచ్చింది కాదు. ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. సో, స్వాతంత్ర కాంక్షే కావచ్చు, లేదంటే దేశభక్తే కావచ్చు, ఆ భక్తి వల్ల ఈరోజు మనం అందరం కలిసి ఒక తాటిపైకొచ్చి వీధుల్లో మన వీధుల్లో ముఖ్యంగా అక్కడ వీధుల్లో దాదాపుగా ఒకరినొకళ్ళు ఒకళ్ళు చూసుకోమేమో నిజానికి. కానీ పండగ అనగానే ప్రతి ఒక్కళ్ళు అట్‌లీస్ట్ దేవుడి మీద ఉన్న భక్తి అనుకుందాం, లేదంటే భయం అనుకుందాం అందరూ కూడా ఒక దగ్గరకొస్తారు. అలా ఒకరినొకరు తెలుసుకుంటారు. చాలా కథలు తెలుసుకుంటారు. వారిని వారు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి మరెన్నో కథల కోసం చూస్తూనే ఉండండి.